ఏపీలో ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయా? పాలన కంటే కక్ష తీర్చుకోవడానికే నేతలు ప్రాధాన్యత ఇస్తున్నారా? ఓవైపు రెడ్ బుక్ లో పేర్లు రాసుకున్న వైసీపీ నేతల్ని టీడీపీ జైలుకు పంపిస్తుంటే మరోవైపు ప్రతిపక్ష పార్టీ ధీటుగానే ప్రతిస్పందిస్తోంది. ఇంతకు ఇంత తీర్చుకుంటామని శపథం చేస్తోంది. వైసీపీ నేతల హెచ్చరికల్ని ఆషామాషీగా చూడొద్దంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకు టీడీపీకి వార్నింగ్ ఇస్తున్న ఆ నేతలెవరు? వైసీపీ అధికారంలోకి వస్తే సిచ్యువేషన్ మరీ అంత భయంకరంగా ఉంటుందా? ఆంధ్రప్రదేశ్లో ప్రతీకార పాలిటిక్స్. టీడీపీకి వైసీపీ నాయకుల వార్నింగ్. జైళ్లను బాగు చేసుకోవాలని సూచన. ఆంధ్రప్రదేశ్లో కక్ష రాజకీయాలు నడుస్తున్నాయి అనే టాక్ వినిపిస్తోంది. రాజకీయ పార్టీలు ఒకదానిపై ఒకటి ప్రతీకార చర్యలకు దిగుతున్నాయి. అధికారంలో ఉన్నవారు ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం కామన్ అయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై గత కొన్ని నెలల్లో అనేక కేసులు నమోదయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ఓవర్ యాక్షన్ చేసిన నేతల్ని రెడ్ బుక్ లో రాసుకున్న టీడీపీ ఒక్కొక్కరి సంగతి చూస్తోంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ ఎంపీ నందిగం సురేష్లను అరెస్టు చేశారు. చాలా మంది నేతలపై కేసులు పెట్టారు. వారి అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రతీకార రాజకీయాల్లో భాగంగా పాత కేసులను తవ్వి కొత్త కేసులను నమోదు చేస్తుందని వైసీపీ ఆరోపిస్తోంది. అంతేకాదు ఇంతకు ఇంత రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. ఏపీలో జరుగుతున్న వైసీపీ నేతలు, కార్యకర్తల అరెస్టులపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. కూటమి ప్రభుత్వానికి, అధికారులు, పోలీసులకు వైసీపీ అధినేత గట్టి హెచ్చరికలు చేశారు. అన్యాయం చెయ్యాలనుకుంటే, దాడి చెయ్యాలనుకుంటే చేసుకోమనండి, కానీ పేర్లు మాత్రం రాసుకోండని వైసీపీ నేతలకు జగన్ సూచించారు. అన్యాయం చేసిన వారికి ఖచ్చితంగా సినిమా చూపిస్తామని అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని అన్నారు. కనీసం మహిళలు అని కూడా చూడకుండా నెలల తరబడి జైల్లో పెడుతున్నారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కేసులో బెయిల్ రాగానే మరో కేసు పెడుతూ ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. వల్లభనేని వంశీ, నందిగం సురేష్ విషయంలోనూ ఇదే చేశారని అన్నారు. తమకు కూడా టైం వస్తుందని, ఆ రోజు అందరికీ సినిమా చూపించడం ఖాయమని అన్నారు. రిటైర్ అయిపోయినా లేక దేశం విడిచి వెళ్లినా రప్పించి ఒక్కొక్కరికి సినిమా చూపిస్తామని అన్నారు. టీడీపీ నేతలకు వైసీపీ సీనియర్ నాయకులు ఘాటైన హెచ్చరిక చేస్తున్నారు. జగన్ 2.0 పాలన మరో లెవెల్లో ఉంటుందని అన్నారు. తమ వాళ్లను వేధించే వాళ్లు సప్త సముద్రాల అవతల ఉన్నా విడిచిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హెచ్చరికలు మొదలుకొని తాజాగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వార్నింగ్ వరకు ఆషామాషీగా అనడం లేదు. మహానాడు వేదికగా రెడ్ బుక్ అంటే వైసీపీ నాయకులకు ప్యాంట్లు తడుస్తున్నాయని నారా లోకేష్ అనడంపై సతీష్ రెడ్డి ఘాటు కౌంటర్ ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక లోకేష్ తో టీడీపీ నేతలెవరైనా మొగాళ్లైతే ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలని సవాల్ విసిరారు. సతీష్ రెడ్డి సవాలుకు ఇంతవరకు టీడీపీ నుంచి సమాధానమిచ్చిన వాళ్లే లేరు. అలాగే నెల్లూరులో కాకాణి గోవర్ధన్ రెడ్డిని జైల్లో కలవడానికి వచ్చిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. పదే పదే కేసుల పేరుతో కూటమి ప్రభుత్వం తమను వేధిస్తుందని, దీంతో వాటికి తమ వాళ్లు అలవాటు పడ్డారని కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి చెప్పుకొచ్చారు. ఇదే సందర్భంలో ఆయన ఇచ్చిన మరో స్వీట్ వార్నింగ్ ను టీడీపీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. టీడీపీ నేతలు ఎలాగూ పాఠశాలలు, ఆసుపత్రులను బాగు చేయలేరని, కనీసం జైళ్లైనా బాగు చేసుకోవాలని సూచించారు. ఎందుకంటే భవిష్యత్తులో వారికి అవి ఉపయోగపడతాయని కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి హెచ్చరించారు. వైసీపీ నేతలు ఎంతగా రగిలిపోతున్నారో వాళ్ల బహిరంగ హెచ్చరికలు తెలియజేస్తున్నాయి. అధికారం శాశ్వతం అనుకుని ఏడాది పాలన పూర్తయినా ఇంకా కేసుల జపం చేస్తామంటే టీడీపీ నేతల ఇష్టం. కానీ కాలం అందరి సరదాల్ని తీరుస్తుందనే వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి. వైసీపీ నాయకుల హెచ్చరికకు టీడీపీ భారీ మూల్యం చెల్లించక తప్పదు అనే చర్చ తెరలేస్తుంది. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ప్రజల మనసులో మార్పు తీసుకువస్తుంది. అందుకే 5 ఏళ్లకోసారి ఎన్నికలు నిర్వహించేది. 5 ఏళ్లకు మించి అధికారాన్ని కట్టబెట్టేంత గొప్ప పనులు తాము చేయడం లేదని పాలకులు గుర్తుంచుకోవాలి. కీడుంచి మేలెంచాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఒకసారి వైసీపీ అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏంటో టీడీపీ నేతలు ఊహించుకోవాలి. ఆ తర్వాత కూడా వైసీపీ నేతలపై కేసులు, జైళ్లకు పంపడం కొనసాగించాలని నిర్ణయించుకుంటే ఇక వాళ్ళిష్టం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
మొత్తానికి ఏపీలో పాలక ప్రతిపక్ష పార్టీలు పరస్పరం ద్వేషంతో రగిలిపోతున్నాయి. కక్షలు పెంచుకొని ప్రతీకారాలు తీర్చుకోవడానికే తప్ప ప్రజలకు మంచి చెయ్యాలి అనే ధ్యాసే రాజకీయ నేతల్లో కరువైంది. మరి ఈ ప్రతీకార రాజకీయాలు ఎటువైపు దారితీస్తాయో వేచి చూడాలి.